ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాబోతున్న దినాల్లో గొప్ప విడుదలను, అద్భుతాన్ని మీరు పొందుతారు. మీ జీవితంలో ఆత్మీయంగా ఎదుగబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. 2 పాల ఆత్మతో, 2 పాల అభిషేకంతో దేవుడు నింపబోతున్నాను మాట్లాడుతున్నాడు. కీర్తన 89, 20, 21 దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన తర్వాత మనలో కలిగే మార్పు గురించి, ట్రాన్స్ఫార్మేషన్ గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దావీదుని నిదర్శనంగా తీసుకొని ఈ యొక్క సందేశం అందించకుండా వస్తున్నాను. సౌలు దగ్గరికి, రాజు అయిన సౌలు దగ్గరికి తీసుకువెళ్ళబడ్డాడు. దావీదుని చూసి సౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు యుద్ధానికి వెళుతున్నావు కాబట్టి నా యుద్ధ వస్త్రం తొడుకో, నా యొక్క ఆయుధాలు పట్టుకో, లేకపోతే నువ్వు ఓడిపోతావు అని దావీదుకు తన యుద్ధోపకరణాలు తొడిగించినట్టుగా 1 సామెలు గ్రంథం 17వ అధ్యాయం 38, 39లో చూస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దావీదు మొదటిగా ఆయన బలవంత మేరకు ఆయన యుద్ధోపకరణాలను వేసుకున్నాడు, కానీ యుద్ధ వస్త్రాన్ని వేసుకున్నాడు. కానీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడని అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేత చెప్పించిన మాట ఏదంటే, యుద్ధం నీది కాదు, యుద్ధం యెహోవాది. 1 సామెల గ్రంథం 17:47 తన నోటితోనే చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు తన యుద్ధంలాగా తనే ఇంక పోరాడాల్సి ఉందని అన్నట్టుగా తన యుద్ధం తనదిలాగా ఖడ్గాన్ని పట్టుకోవటం, లేకపోతే యుద్ధ వస్త్రాన్ని తొడుక్కోవటం అనేది దేవుని బిడ్డలారా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది, తన ఒప్పుకోలుకు వ్యతిరేకమైనది, తన విశ్వాస ఒప్పుకోలుకు వ్యతిరేకమైనది, తన యొక్క ప్రవక్తనకు వ్యతిరేకమైనదిగా మనకు కనపడుతుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది కనపడుతుంది. వెంటనే కాసేపు వేసుకున్నాడు, కానీ త్వరగా మరలా పశ్చాత్తాపడి, దేవుని బిడ్డలారా నాకు ఈ యుద్ధ వస్త్రం వద్దు, ఏమైతే కానీ నేను మాత్రం వేసుకోను. నేను యుద్ధం చేసేది దేవుని వల్ల యుద్ధం చేస్తున్నాను, కానీ మీ వలన, నీ యొక్క యుద్ధ వస్త్రం వల్ల కాదు, నీ యొక్క ఆలోచన చెప్పన కాదు అని చెప్పి ఆ యుద్ధ వస్త్రాన్ని పడవేసి వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు నిజంగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఉంటే మీలో నిజమైన పశ్చాత్తాపం ఉంటాయి. ప్రతి చిన్న విషయాలకు పశ్చాత్తాపడతారు. మీ యొక్క పశ్చాత్తాప ఆత్మ మీలో బలంగా క్రియ చేస్తూ ఉంటాయి, మీలో లోతుగా క్రియ చేస్తూ ఉంటాయి. ఈరోజు ఎంతమంది పశ్చాత్తాప ఆత్మ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఒక మనిషి పశ్చాత్తాప ఆత్మ కలిగి ఉన్నప్పుడు అతను మొదటిగా నీతిమంతుడు అయిపోతాడు. లూకా సువార్తలో సుంగురి అనే వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, పశ్చాత్తాపడిన అతను నీతిమంతుడుగా తిరిగి వెళ్ళాడని. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు రాయబడిన వచనంలో రాయబడి ఉంది. నీతిమంతుడు అయిపోతాడు. అంతేకాదు, పశ్చాత్తాపడే వ్యక్తి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు చదివితే, తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, కానీ పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పశ్చాత్తాపడిన వ్యక్తి, దేవుని బిడ్డలారా, మరలా తన ఆత్మను అభిషేకాన్ని పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటాడు. 3వదిగా, పశ్చాత్తాపడుతున్న వ్యక్తి ఆడు ఎవరైనప్పటికీ దేవుని బిడ్డలారా మరి దేవుని చేత వాడబడతాడు, దేవుని కోసం మంట కలిగి ఉంటాడు. పేదరు పశ్చాత్తాపడి మరి ఎంతో విలాపించాడు. తన చేసిన పొరపాటు చాలా పెద్ద పొరపాటుగా గ్రహించాడు. ఆయన పశ్చాత్తాపడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనంలో చూస్తున్నాం. తర్వాత ఆయన మరలా చిగురించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నిజంగా మీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే
దావీదు లాంటి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే మీరు పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం వలన కలిగే ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీరు నిజంగా పశ్చాత్తాపడుతున్న వ్యక్తులైనా ఒకసారి ఆలోచన చేసి చూడండి. దేవుని ఆత్మ తాకిడి అనుభవం ఉంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. ఈ మాటను దేవుడు దీవించనగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి అభిషేకం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను. వరాలతో ఫలాలతో నింపమని అడుగుతున్నాను. దేవుని మహిమ తాకాలను ప్రార్థన చేస్తున్నాను. పశ్చాత్తాప ఆత్మను దయచేయండి ప్రభా, అభిషేకించండి ప్రభా. మీరే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.